అమర్నాథ్కి బుద్ధి బుర్ర ఉందో తెలీదు. కోడిగుద్దులు మంత్రి అని పేరు పెట్టుకున్నా సరే అసలు మీ ఆవిడ మేకప్ వేసుకొని నువ్వు మీ ఆవిడ రీల్స్ తీయట్లేదా, డాన్స్ వేయట్లేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మేము గుడ్డు 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 అని గుడ్డు మాత్రమే చూసాం. తెలుగు మహిళల కోసం కానీ మాట్లాడితే ఇంట్లో దూరి తన్నడమో కానీ చొప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టడమో కానీ చేస్తామండి. ఇప్పుడు ఆడవాళ్ళం మాత్రం ఎవరు మేము క్షమించే స్థితిలో అయితే లేము. అనిత గారిని అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అమర్నాథ్కి బుద్ధి బుర్ర ఉందో తెలీదు. కోడిగుద్దులు మంత్రి అని పేరు పెట్టుకున్నా సరే అసలు వైసీపీ 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్నా ఏదంటే టీడీపీ పార్టీలో నేర్చుకొని వెళ్ళావు కదా అమర్నాథ్, ఎందుకు మాతో చెప్పించుకుంటావు మహిళలతో? అసలు ఏంటనుకుంటున్నావో తెలియట్లేదు. మీ ఆవిడ మేకప్ వేసుకొని నువ్వు మీ ఆవిడ రీల్స్ తీయట్లేదా, డాన్స్ వేయట్లేదా? మీకు లేనిది ఏంటి? ఏదో గులివింద పేసు గుద్ద కింద నలుపు తెలియదంటూ మనం చేసేది బయట వాళ్ళకి పురమించడం ఇవన్నీ ఏంటి బాబు? నువ్వేమన్నా ఉంటే రాష్ట్రం మీద బుర్ర పెట్టండి అయ్యా, మీ పార్టీ మీద ప్రజల మీద బుర్ర పెట్టండి, అంతేకాని ఎవరి మీద బుర్ర చల్లాలి? రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, ఈ ప్రశాంతతని ఎలాగా ఇది చెయ్యాలని, లేదా మా బాబు గారి మీదో మా లోకేష్ అన్న మీదో లేదా మా అనితమ్మ మీదో ఇలాగ ఎవరొకరి మీద ఎక్కడో ఒకటి మీటింగ్లు పెట్టి ఏదో అల్లర్లు సృష్టించాలని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలోని మీరు దిగజారిపోతున్నారు. ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఏ ప్రభుత్వం ఏ పాలన ఎలా చేస్తుందని. మిమ్మల్ని గమనించి 11 సీట్లకు కూర్చోబెట్టినా మీ నాయకుడికి చెప్తున్నారు. అసలు మీరు మాట్లాడే ముందు మీరు ఆలోచించుకొని మాట్లాడండి. మీ ఇంట్లో ఒక చెల్లి తల్లి అందరూ ఉన్నారు కదా, ఒక తల్లికి పుట్టినోడవే కదా, నీ భార్య ఉంది కదా మేకప్ వేసుకొని, అది గుర్తు రావట్లేదా నీకు? ఇది ప్రతి స్త్రీకి చెల్లుతుందండి. మేకప్ వేసుకొని రాని అంటే మేకప్ వేసుకున్న ప్రతి స్త్రీకి చెల్లుతుంది. ఎవరు ఏ ప్రౌడర్ రాసుకొని మా హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక మహిళ అంటే నీట్గా తయారవడమే. స్త్రీని గుర్తించకుండా గౌరవించకుండా స్త్రీ ఒక సంప్రదాయాన్ని స్త్రీ ఒక వేసుకునే కట్టుబట్టల్ని ఎంచి మేకప్ కోసం మాట్లాడేవంటే అది ఎంత దౌర్భాగ్యం. మీ రోజా ఉంది, మేము ఏ రోజైనా మాట్లాడామా? ఏ రోజైనా మేము అన్నామా? టీడీపీ మహిళల జోలికి కానీ టీడీపీ పార్టీ జోలికి కానీ వస్తే ఖబర్దార్ చూసుకో అమర్నాథ్. ఇంకా మీకు యాక్షనే, ఇంకా మీకు భయం లేదు. అసలు ఈ 2 సంవత్సరాలు కామ్గా ఉన్నారు, మళ్ళీ మెల్లగా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, ప్రజల్ని ఏదో ఒకలాగా ప్రదోవలు పట్టించాలి, ఏదో ఒకటి చెప్పాలి. మీరేం చేయలేక, మేము చూసేది మేము చేసేది చూడలేక ఇలాంటివి తప్పితే మీరు ఇంకేం చేయలేరు. ఇంకా ఇలాంటివి చేసుకుంటూ పోండి, ఇంకా దిగజారిపోతారు. శిక్షణతో ఉండేది టీడీపీ మహిళలు అంటారు, కానీ ఇప్పుడు అనిత గారికి క్షమాపణ చెప్పకపోతే మీరు ఏ విధంగా రాస్తున్నారు? అనిత గారికి క్షమాపణ చెప్పే వరకు అమర్నాథ్ కేసులు ఎక్కడ పడితే అక్కడ పెడతాం, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడతాం. ఇలాంటి చేయకుండా అలాంటి వ్యాఖ్యలు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాం. టీడీపీ మహిళ అంటే ఏంటో చూపిస్తాం. అనిత మేడం మీద చేశాడు అంటే వాడు పిచ్చోడు కాబట్టి చేశాడు సార్. ఎందుకు అంటామంటే పిచ్చోడని, ఒక మినిస్టర్గా చేసి ఈరోజు వైజాగ్లో ఒక కంపెనీ ఐటీ మినిస్టర్గా చేసి కూడా ఒక యువతకి ఒక కంపెనీ కానీ ఒక ఉద్యోగం కానీ చేయలేదు. వాళ్ళు కూడా రోడ్డెక్కి మాట్లాడి కష్టపడే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారంటే మా ప్రజలకి అవమానంగా ఉంది. కానీ మేము అనిత మేడం ఒక టీడీపీ నాయకురాలు, ఆవిడకి అన్యాయం జరిగిందని అయితే మేము రోడ్డు ఎక్కలేదు సార్. ఒక మహిళని చూడకుండా మేకప్ ఒక పుట్టే పరుగుతుంది రూమ్కి అండమంటే అతను ఎంత అసహ్యకరంగా మాట్లాడాడు. అతను నిజంగా మేము ఇప్పుడే అడుగుతున్నాం ఒక మాట, జగన్ గారు భార్య మాజీ సీఎం గారు వాళ్ళ భార్య మేకప్ లేకుండా వస్తుందా? వాళ్ళ పిల్లలు మేకప్ లేకుండా వస్తున్నారా? అతను మేకప్ లేకుండా వెళ్తున్నాడా? అతను మేకప్ లేకుండా ఉండేది మొన్న ఒక్కరోజే. ఎండలోని వచ్చి కొంచెము ఏసీ కార్ దిగ్గాన ఎండ సూర్యరశ్మి గట్టిగా పడేసరికి మాటలన్నీ తిక్కగా మాట్లాడి అతను పిచ్చి వచ్చి మాట్లాడాడు. అంతేగాని అతను అయితే మాత్రము ఆ వెర్షన్ చాలా రాంగ్గా మాట్లాడాడు. ఒక మహిళని దళిత అది ఇది కాదు, ఎవరైనా మహిళే. ఆ మహిళని ఒక కట్టుబట్టు లేదు అని కట్టుబట్టుతో ఉన్న మహిళని ఎక్కిరించి చేస్తానంటే మేము ఒకటే చెప్తున్నాం. అంటే మా ప్రభుత్వం అనకూడదు అన్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఎంతమంది మహిళలు అండి మేకప్ లేకుండా బయటకు వస్తున్నారు చెప్పమనండి. ఎక్స్ మినిస్టర్లు కానీ ఇప్పుడు రోడ్డు ఎక్కిన ప్రతి మహిళ కూడా మేకప్ లేకుండా వస్తుందా చెప్పండి? వాళ్ళకి కూడా సిగ్గుచేటే. ఇది మా తెలుగు మహిళలకే కాదు, ఆ పార్టీలో ఉన్న మహిళలకు కూడా అందరికీ కూడా, రోజా గారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చండి,
మన రజనీ గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, ఎవరైనా మహిళే, వాళ్ళకి కూడా ఇది వాళ్ళకి వర్తిస్తుంది. ఇది ఒక్క అనిత మేడంకే కాదు, యావత్గాను స్త్రీ అనే శక్తి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం వర్తిస్తుంది. ఇది మాత్రం ఖబర్దార్గా చెప్తున్నాము. అతను కంపల్సరీగా మహిళలకు అందరికీ సారీ చెప్పాలి. లేదు అంటే మేమొక్కలమే కాదు సార్, ఇంకా మహిళా నాయకులు వస్తారు, మహిళా నుంచి వాళ్ళు బోల్డ్ మంది. ఉన్నత పొజిషన్ అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అనిత గారి మీద అన్నారంటే ఇప్పుడు ఈవిడ అన్నమే కాదు, ఏ రకంగా అంటే రేపు పొద్దున్న ఇంకెవరినైనా అనే పరిస్థితి వస్తుందా? కరెక్ట్ అండి. ఒక హోమ్ మినిస్టర్ ఆవిడంటే రేపు మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించకుండా ఒక మహిళను గురించి మాట్లాడాడు అంటే రేపొద్దున మామూలు కార్యకర్త మహిళకి ఏమి రక్షణ ఉంటుందండి? కార్యకర్తే కాదు, ఒక మహిళ డ్యూటీకి వెళ్తుంది, ఆ మహిళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంది, ఆవిడ డిస్ట్రిక్ట్ అయిపోతే ఆవిడకి జీతం ఎవరు? ఆవిడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు శుభకార్యాలకి పువ్వులు పెట్టకుండా, బొట్టు పెట్టకుండా, మూతికి లిప్స్టిక్ లేకుండా బయటికి వెళ్ళరండి. ఏమో మన భారతదేశంలోని ఉత్తరాంధ్రలో కలకత్తా తీసుకున్నామంటే వాళ్ళు లిప్స్టిక్ చేయకపోతే వాళ్ళ తప్పు, పెదాలకి కలర్ వేయకపోతే వాళ్ళ తప్పు, వాళ్ళు మహిళలు కాదు, సాంప్రదాయ మహిళ కాదు అంటారు. కాబట్టి ఇది ఒక రకమైన పద్ధతి. ఆ పద్ధతిని విమర్శించే హక్కు వీళ్ళకి లేదు. కానీ ఇతను విమర్శించాడు అంటే ఆ రోజు ఎండ తాలూకా ఎఫెక్ట్ ఏదో పడి ఉంటుందని పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మేము గుడ్డు అని గుడ్డు మాత్రమే చూసాం. ఈ రోజు నుంచి గుడ్డు అంటే కళ్ళు గుడ్డు కూడా అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే యావత్గాను మహిళలందరినీ కూడా ఒక మేకప్ లేదంటే అతని భార్య పక్కన నిలబడ్డంటే మేకప్తో వస్తుంది. మేకప్తో వచ్చినట్టు ఇతను కళ్ళు లేవా అంటే ఈ రోజు వరకు కూడా కళ్ళుతో మాట్లాడాడు. ఈ రోజు నుంచి కూడా అనిత మేడం అన్ని నుంచి కూడా ఒక స్త్రీని విమర్శించినప్పటి నుంచి కూడా అతనికి కళ్ళు లేవని మేము నిర్ధారణ చేశాము. కాబట్టి అతను ఇమీడియట్గా ఒక హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెకప్ చేసుకొని మాకు సారీ చెప్పాలి, స్త్రీ జాతికే సారీ చెప్పాలి. అతను హోమ్ మినిస్టర్ అనిత గారి మీద అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఒక హోంమంత్రిని అలాంటి మాటలు మాట్లాడినందుకు ఆయన ముందు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక స్త్రీని గౌరవించాలి. ఇంట్లోని తన భార్య, తన కన్న తల్లి ఒక ఆడది, తనకి కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. ఒక స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు మెయిన్ ఆవిడ పదవి గురించి మేము అనట్లే, పదవులు ఈరోజు ఉంటాయి అనేదని మాకు తెలుసు. ఉండేటప్పటికి దాన్ని ఎంత గౌరవించుకొని ఉండాలి. అంతేగాని నువ్వు ఒక మంత్రివే, మాజీ మంత్రివే, నీ ఇంట్లో కూడా ఒక పార్టీ ముందుంది, టీడీపీ పార్టీ. నీ తల్లి కూడా టీడీపీలో నుంచి ఉన్నారు, పోటీ చేశారు. మేకప్లు అంటే మీ అమ్మ అలాగే మేకప్లు వేసుకొని తిరిగిందా? ఇప్పుడు నీ భార్య మేకప్ లేకుండా బయటకు వస్తుందా? నీ పిల్లలు మేకప్ లేకుండా బయటకు వస్తున్నారా? నీ చెల్లెళ్ళు మేకప్ లేకుండా బయటకు వస్తున్నారా? ఇలాంటివన్నీ అనిపించుకోవడానికి ఈరోజు అమర్నాథ్ ఒక గౌరవనీయులైన హోంమంత్రి గారిని మాట్లాడారు. మేము ఈరోజు తెలుగు మహిళలందరమే టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర జస్ట్ ఇది శాంపుల్, ఆయనకి శాంపుల్గా ఈరోజు చేసామండి. ఇక మీదట కానీ ఆవిడ కోసం కానీ తెలుగు మహిళల కోసం కానీ మాట్లాడితే ఇంట్లో దూరి తన్నడమో కానీ చొప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టడమో కానీ చేస్తామండి. ఇంకెప్పుడు కూడా మాట్లాడకూడదు. అలాగా తక్షణమే క్షమాపణ చెప్పాలి. అట్రాసిటీ కేసు కూడా ఒక దళిత బిడ్డని అవమానించినందుకు ఇప్పుడు మేము సిపి గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. అరెస్ట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ వేయకపోతే మటుకు సిపి గారి ఆఫీస్ ముందే మేము ధర్నా చేస్తామండి. మేడం గారు 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పి మీరు సభలు పెట్టడం, మీటింగ్ల ద్వారా జరుగుతుంటే ఈ సమయంలో ఈయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తున్నారు? కొందరికి వేరే విధంగా వెళ్తున్నాయి. అదే మా దౌర్భాగ్యం అండి. ఇలాంటి నీచుడి కోసం ఈరోజు మేము చేస్తున్నాం. 2 ఏళ్ల పాలన కోసం మేము సంబరాలు చేసుకుంటే ఇలాంటి మంచి తరుణంలోని ఇలాంటి నీచుడి కోసం మాట్లాడినందుకు మేము ఇలా చేస్తున్నామంటే మాకు బాధాకరంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాలన కోసం అందరూ కూడా సంతోషిస్తున్నారండి. మెయిన్ రాష్ట్రం అంతా కూడా సుఖశాంతులతో ఉన్నారండి. పిల్లా పాపలతోటైనా ఎక్కడ రాక్షస పాలన లేకుండా ప్రశాంతంగా ఉన్నారండి. ప్రజలు గుర్తిస్తున్నారండి. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారండి. నన్ను ఒక మాట అన్నారు, పిల్లల కండం కోసం. పిల్లల కన్నం అంటే ఏంటి? ఇప్పుడు నిన్ను కానీ కనమన్నారా? మరి నీకు ఆపరేషన్ అయిందో లేదో మాకు తెలియదు, కానీ నిన్నైతే కనమనలేదు బాబు.
కొత్తగా పెళ్ళైన జంటని పిల్లలు అంటే ఒకప్పుడు డబ్బు నీది రాను రాను వాళ్ళు సంపాదన కొరకు 10 మంది 12 మంది పిల్లలు కనేవారు. ఇప్పుడు తగ్గిపోతుంది, జనాభా సంఖ్య తగ్గిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కరు పిల్లలతోటి 2 ఉండిపోతున్నారని, మనకి యువత తగ్గుతుందని పిల్లల్ని కనమంటున్నారు. అంతేగాని అది కూడా కామెంట్గా తీస్తున్నారు. చంద్రబాబు నాయుడు పిల్లలు కనమంటున్నారు అని అనేసి కనమని చెప్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఎలాగైతే సంతానాన్ని కుటుంబాన్ని పెంచుకొని ఉండేవారో అలాగే ఇప్పుడున్న పెళ్ళిళ్ళు కొత్తగా చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తున్నారు. కానీ నిన్నైతే కాదు బాబు అమర్నాథ్ గుడ్డ అమర్నాథ్ బాబు, నిన్నైతే కాదు, నువ్వు ఇలాంటి వాక్యాలు మాట్లాడొద్దు, మాట్లాడితే మటుకు తెలుగు మహిళలు నీకు ఇలాగే బుద్ధి చెప్తారు. చూడండి, ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే ఒక తెలుగు మహిళలుగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో ఉండమని చెప్తుంది. కానీ క్షమాపణ చెప్పిన ఎలా మీరు ఏ విధంగా సీరియస్ అవుతారు? నేను ఇందాలే చెప్పాను కదండి, ఇది జస్ట్ శాంపుల్ అని. క్షమాపణ చెప్పాలి, చెప్పితే బాగుంటుంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తెలుగు మహిళలు రోడ్డు ఎక్కి అమర్నాథ్ బుద్ధి చెప్తారండి. మహిళలు అన్నట్టు చూడాలా, ఆయన దగ్గర అన్నట్టు వరకే చూడాలా? అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు మహిళలందరినీ చాలా అసభ్యకరంగా ప్రవర్తించి మాట్లాడినట్లుగా మాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక హోంమంత్రిని అతను అన్నప్పుడు ఇంకా సాధారణ మహిళల్ని ఏ విధంగా అయినా అతను ఆ మాట్లాడే అధికారం తనలో ఉందని, ఆ అధికారంతోనే తను మాట్లాడుతున్నాడన్న ధీమా మాకు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆడవాళ్ళం మాత్రం ఎవరూ మేము క్షమించే స్థితిలో అయితే లేము. మహిళలందరూ ఇప్పుడు అబలలు అనే కామెంట్తో వాడు ముందుకు వస్తున్నాడేమోనని చెప్పి మా అభిప్రాయం అండి. ఇప్పుడు ఖచ్చితంగా మహిళలందరికీ క్షమాపణ కోరాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఆయన క్షమాపణ చెప్పేదా వస్తారా, లేకపోతే పట్టించుకోకుండా వాళ్ళు ఏదో చేశారు అలా సైలెంట్ అవుతారు అనుకుంటారా? ఆ క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా చెప్పే వరకు కూడా మేము పోరాడతామండి. అది మా ఉద్దేశం అండి.